తీరా మోస్ తీరిన తర్వాత నన్ను పెళ్లి చేసుకోకపోతే నా పరిస్థితి ఏంటి? ఏముందండి, ఏదైనా మంచి సందు చూసుకుని బిజినెస్ చేసుకోవడమే. ఆ అనుమానం నీకెందుకు వచ్చింది? 10 మందిలో పెళ్లి చేసుకున్న భార్యనే వదిలేయడానికి రెడీ అయ్యావు, రేపు నన్ను వదిలేవని గ్యారెంటీ ఏంటి? నీకెలా అన్యాయం చేస్తాను? అయితే ఈ ఇల్లు నా పేరున రాయ్. దేనికి? సేఫ్టీ కోసం. మోస్ తీరాక రేపు నువ్వు నన్ను పొమ్మన్నా నాకు ఆధారం ఉంటుంది కదా. అయితే రాసేస్తా. చెప్పు తీసుకుని కొడతారు. ఎవరు? మా నాన్న. ఈ ఇల్లు ఆయన పేరున ఉంది, మీ పేరున లేదు. నిజమా? నిజమే అనుకుంటా. అయితే ₹1 కోటి నా పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేయి. ₹1 కోటి? అంత డబ్బు లేదా? పోనీ ఎంతుంది? ఇదిగో ఇంట్లో క్యాష్ ఎంత ఉంది? మనం తెచ్చిన జీతంలో ఖర్చులు పోను 220 ఉన్నాయి. జీతం డబ్బులు కాదు, మీ బాబు ఇచ్చలేడుగా. అది నా జాకెట్ మనకిచ్చింది, మీ పాకెట్ మనకిచ్చింది కాదు. సర్లే, 220 ఉన్నాయంట. పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేయించిన 7.5 ఏళ్ళకి డబ్బులు అవుతుంది. ఈ చిల్లర తప్ప నీకింకే ఆస్తి లేదా? ఎందుకు లేదండి, 1973 మోడల్ హీరో సైకిల్ ఉంది ఆయన దగ్గర. పాత సామాన్లు కేజీ లెక్కనమినా కూడా కనీసం 200-300 రూపాయలు వచ్చేస్తాయి. ఏమంటావా? నువ్వు నోర్మోయ్. ఎస్ఐ ఉద్యోగం ఉందిగా. జీతం ఎంత? అన్ని పోను 10,000 వస్తాయి. నా జీతం ఎంతో తెలుసా? 25,000. అయితే ఇంకే ఇద్దరు జీతంతో హ్యాపీగా బతికేయచ్చు. షడప్. 5 స్టార్ హోటల్, బెంచ్ కార్, జూబ్లీస్ లో బంగ్లా అంటే నువ్వేదో పెద్ద కోటీశ్వరుడు అనుకో నీ వెంట పడ్డాను. అంటే నువ్వు నన్ను చూసి ప్రేమించలేదా? నీ అందాన్ని చూసి ప్రేమించడానికి నువ్వేమైనా ఆమీర్ ఖాన్ వా, షారుఖ్ ఖాన్ వా? కనీసం కాతరకాన్ కూడా కాదండి. ఇది మోసం.